హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు సూపర్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం వీడియోని స్కిప్ చేయకుండా చివరి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీలైన త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేయడం మీద జరిగింది. దీనికి బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణలో రైతన్నలకు పంట పెట్టుబడి సహాయం కింద బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు, కాంగ్రెస్ హయాంలో రైతు భరోసా పేరు మార్చి గత బీఆర్ఎస్ హయాంలో ఎకరానికి 5,000 రూపాయలు చొప్పున ఇవ్వడం అనేది జరిగింది. కాంగ్రెస్ పరిపాలన అధికారంలోకి వచ్చినప్పుడు దాన్ని 1,000 రూపాయలు పెంచి ఎకరాకు 6,000 రూపాయలు చొప్పున అర్హుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క వీడియోలో రైతు భరోసాకు సంబంధించిన నిధులు విడుదల, ఈరోజే రైతుల ఖాతాలో డబ్బులు జమ అని వెంటనే చెక్ చేసుకునేని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మంత్రి గారు మాట్లాడిన మాటలు బట్టి ఈ యొక్క వీడియోలో మీకు వివరాలు అన్నీ అందించడం అనేది జరుగుతుంది. వివరాలు పరిశీలించినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగు చేసే వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా పథకం కింద ఎకరాకు 6,000 రూపాయల చొప్పున విడతల వారీగా అర్హుల ఖాతాలో జమ చేసేందుకు శ్రీకారం మీద చుట్టడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే 9,000 కోట్ల బడ్జెట్ అనేది దీనికి సంబంధించిన నిధులను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా సమాచారం. మొదటి విడత కింద చూసుకున్నట్లయితే మనకు 4,500 కోట్లు మొదటి విడత కింద రైతు భరోసా పథకం కింద కొన్ని ఎకరాల వారికి ఎకరాలు అనేటివి మెన్షన్ చేయలేదు. ఒక ఎకరాలు చూసుకున్నట్లయితే దాదాపు 1 నుంచి 5 లేదా 10 ఎకరాల వరకు మొదటి విడతలో ఇవ్వడం అయితే జరుగుతుంది సమాచారం. మరొక విడతలో మిగతా 4,500 కోట్ల రూపాయలు అనేటివి మరొక విడతలో కలిపి మిగతా రిమైనింగ్ ఏదైతే ఎకరాలు ఉన్నాయో వాటిని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా సమాచారం మీద రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అయితే డబ్బులు పడతాయని కూడా సమాచారం. ఎందుకంటే మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే గత మార్చి 13వ తారీఖు అంటే మొన్నటి రోజున అన్నదాత సుఖీభావ పథకం కింద 4,000 రూపాయలతో కలిపి మరి ఏం కిసాన్ సంబంధించిన 2,000 కలిపి దాదాపు 6,000 రూపాయలు అనేవి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈ యొక్క డబ్బులు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకున్న సమాచారం. కాబట్టి మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు డబ్బులు పెట్టిన కామెంట్ చేయండి. ఈ రోజు అయితే డబ్బులు పడే అవకాశాలు కూడా 100కి 90% అయితే ఉన్న సమాచారం. దీన్ని బట్టి మరి ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు ఏ విధంగా స్పందిస్తారో మనం అందరూ వేయించడం, ఎటువంటి అప్డేట్స్ ఇచ్చినా కూడా మీ వివరాలు అందించడం జరుగుతుంది. మీరు నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయండి.